గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్కానర్లో వచ్చిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. నిన్న మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో ఒకటి బాగానే ఉదయం గ్రీన్లో ఓపెన్ అయింది. తర్వాత మళ్ళీ స్లో అండ్ స్టడీగా మార్కెట్లో వాలటాలిటీ బాగుంది. ఈరోజు కానీ ఆప్షన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా లాసే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ భాగంలో సైడ్ వేస్ వెళ్తుంది అనుకున్న మార్కెట్ వాలటాలిటీ అప్ సైడ్ కాసేపు, డౌన్ సైడ్కి కాసేపు వెళ్ళింది. అందువల్ల ఎక్కువ భాగం ఆప్షన్స్ బయ్యర్స్ అయితే, సెల్లర్స్ అయినా నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు లాస్ట్లోనే ఉంటారు. ఒకవేళ లాభంలో ఉంటే ఇంకో లక్కీ ఫెలోస్ అనుకోవడమే. అలా ఉంది మార్కెట్ వాలటాలిటీ. సరే, మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ వచ్చేసి ఏరిస్, ARIES. ఈ స్టాక్ చూడండి, కంటిన్యూషన్ ఒక 52 వీక్స్ హై వచ్చేసి 315 ఇది. ఈ 315 దగ్గర నుంచి కంటిన్యూషన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, సైడ్ వేస్ వెళ్ళింది. దాదాపుగా మార్చి మంత్ నుంచి సైడ్ వేస్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఈ ఆగస్టు నెలలో కొద్దిగా కన్సల్టేషన్ అవుతూ ఈ 3 టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసింది. కాకపోతే దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే మినిమం 1 డే అలా గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయ్యి ఇక్కడ మనకి 282 అక్కడ కానీ సస్టైన్ అయ్యి మార్కెట్ నిలబడగలిగితే మనం దీంట్లోకి ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. మనం స్టాప్ లాస్ వచ్చేసి ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటే జస్ట్ ఇక్కడ 269 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ మనం ట్రైల్ చేసుకుని వెళ్ళొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి హై 314 హై పెట్టుకోవచ్చు. సెకండ్ అప్ సైడ్ అంటారా, ఇంకా కొంత దూరం వెయిట్ చేయొచ్చు, 340 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. మనకి నియర్గా చూస్తే, మన రిస్క్ రివార్డ్ చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అవుతాం అనుకోండి, రఫ్గా మనకి 11% ఉంటుంది ఫస్ట్ టార్గెట్. ఒక అప్ సైడ్ ఒకవేళ ఇంకా మార్కెట్లో పొటెన్షియాలిటీ ఉండి వెళ్ళగలిగితే మనకి నియర్ బై 20% వరకు ఉంటుంది. ఒకవేళ మార్కెట్ మనల్ని కంప్లీట్ చేసో లేదంటే ఇంకొక ఏదైనా బ్యాటరీస్ వాళ్ళు మార్కెట్ ఫాల్ అయితే మనం ఒక 5% స్టాప్ లాస్ పెట్టుకుంటాం స్ట్రిక్ట్గా. ఈ 5% ఒకవేళ ఫస్ట్ 5% వచ్చింది అనుకోండి, ట్రేడ్లో నుండి ఎగ్జిట్ అయిపోండి. లేదు వెయిట్ చేస్తామంటే అది వేరే విషయం. మనం ఎలా తీసుకునేది స్ట్రిక్ ట్రేడింగ్ కాబట్టి, మనం ఆప్షన్స్ ఫీచర్స్ కాదు కాబట్టి మనకేం ఇబ్బంది పెట్టదు. మీరు అప్పుడు వెయిట్ చేసి దాంట్లో ట్రేడ్ తీసుకొని కొన్ని రోజులు ఉన్నా 20% అనేది ఈజీగా రీచ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ మనకు అనుకూలంగా ఉండి కంటిన్యూషన్ పైకి వెళ్ళిపోతే మన టార్గెట్ అనేది ఈజీగా వస్తుంది. ఇది మన స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్. సెకండ్ స్టాక్ వచ్చేసి నాల్కో. ఇది ఈరోజు అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. అందువల్ల ఇది ఏదో మంచి న్యూస్ ఏదో ఉంటుంది. ఇది మామూలు ఫార్మా కంపెనీకి సంబంధించింది, అందరికి ఐడియా ఉంటుంది. మెడిసిన్కి సంబంధించిన కంపెనీ నాల్కో. ఈ స్టాక్లో ఇది చెప్పండి చూడండి, మనం ఇప్పుడు ముందు స్టాక్లో మాట్లాడుకున్నట్టు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మంచి మూమెంట్ వచ్చింది. కాబట్టి ఆ టైంలో మనం దాన్ని గమనించలేకపోయాం, క్యాచ్ చేయలేకపోయాము. అందువల్ల మనకి అవకాశం రాలేదు. కానీ అదే ఒకవేళ ఏదైనా మాకు 2-3 డేస్ బ్యాక్ కానీ మన స్కానర్లో ఇంకా వచ్చింటే, మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటే మన తీసుకున్న వాళ్ళకి మంచి రివార్డ్ వచ్చేది. ఇది వాల్యూమ్స్ కూడా టూ మచ్గా వచ్చాయి, ఈరోజు బాగా వచ్చాయి. అది మన RSI కూడా చూస్తే 70-80% వచ్చేసింది. అందువల్ల ఈ స్టాక్లో ఇప్పుడు దీన్ని మనం చేసి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మనం డిస్కస్ చేసేది పర్పస్ ఏంటంటే, దీనికి నియర్ 52 వీక్స్ కూడా 1140 రూపీస్ హై కూడా. దీంట్లో మనకి ఒక బుల్ బ్యాక్ అయితే కంపల్సరీ వస్తుంది. ఏదైనా ఒకవేళ 1 or 2 డేస్ తీసుకుంటే పైకి వెళ్ళిన బుల్ బ్యాక్ అనేది 50% రీటెస్ట్ చేయడానికి 100% వస్తుంది. అప్పుడు మనం 1000 రూపీస్, 1020, 1030 ఆ ప్రైస్లో ఎంటర్ అయ్యి కాస్త మనం వెయిట్ చేయగలిగి, స్టాప్ లాస్ అనేది సేమ్ దీనికి కూడా ఇక్కడ మనం ఒక నియర్ బై రఫ్గా చూస్తే ఒక 60 రూపీస్ అలా స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఖచ్చితంగా అప్ సైడ్ మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 1300 దాకా వెయిట్ చేయొచ్చు. మనం ఈ 1300 దాకా వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ మనం ఈ ప్రైస్లో కానీ క్యాచ్ చేసి తీసుకోగలిగితే, ఇక్కడ తీసుకుంటే మాత్రం మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెద్ద స్పేస్ లేదు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈ 2-3 ఈరోజు 20% ఆల్రెడీ ఇక్కడ నుంచి చూస్తే రఫ్గా 20% మార్కెట్ మూవ్ అయింది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఫుల్ బ్యాక్ వస్తుంది, లేదా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, లేదంటే సైడ్ వేస్ వెళ్తుంది. సైడ్ వేస్ వెళ్తే మనం స్ట్రక్ అయిపోతాం. లేదు
మనం కొన్న రేట్ కంటే కిందకి వస్తే మనం లాస్లో ఉంటాము. అందువల్ల ఖచ్చితంగా బుల్ బ్యాక్ కోసం బ్యాక్ సైడ్ మళ్ళీ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ ఏదన్నా వచ్చి మళ్ళీ పైకి వెళ్తే స్టాక్ కూడా పొటెన్షియల్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ కొత్త ప్లేయర్స్ మన కూడా ఎంటర్ అవడానికి ఛాన్స్ ఇస్తుంది. సేమ్ టైం ఫస్ట్ కొన్నాడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి రెండు వర్కౌట్ అవుతాయి కాబట్టి అది కరెక్ట్ ట్రేడ్. లేదు ఇక్కడ అగ్రెసివ్గా ట్రేడ్ తీసుకుంటే మాత్రం మనకి సేమ్ మన రూల్ ప్రకారం 50% ఇక్కడ బై చేసుకోవటం, వెయిట్ చేస్తాం. ఒకవేళ వస్తే ఇక్కడ దాకా తీసుకొని మనం లేదు మనకి బ్యాక్ మళ్ళీ రిటర్న్ వచ్చి ఏదైనా కిందకు డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ మిగతా 50% యాడ్ చేసుకొని ఒక యావరేజ్ ప్రైస్ చేసుకొని వెయిట్ చేసి మళ్ళీ మనము మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవటం. ఇది ఒక స్టాకు, ఇది రెండో స్టాకు. ఇది కూడా మన వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తామండి. ఈ ప్రైస్కి వచ్చినప్పుడు బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మన స్కానర్లో వచ్చిన స్టాక్. థర్డ్ స్టాక్ వచ్చేసి LOBEL గ్లోబల్. ఈ స్టాక్ కూడా చూడండి మంచి కన్సల్టేషన్ అంతా కంటిన్యూషన్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. కొంతకాలం సైడ్ వేస్ ఇక్కడ అంతా సైడ్ వేస్ వెళ్ళింది. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మరి ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజ్ రెండు క్రాస్ అయి పైకి నిలబడింది కాబట్టి మనకి వాల్యూమ్స్ కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి. అందువల్ల మనం ఖచ్చితంగా దీంట్లో ట్రేడ్ తీసుకోవడానికి మన పారామీటర్స్ అన్నీ వర్కౌట్ ఉన్నాయి. మన RSI చూసి 74 దాకా దిగింది, కొద్దిగా ఎక్కువ వెళ్ళింది, ఓవర్ బాట్కి వెళ్ళిపోయింది. కాకపోతే వాల్యూమ్స్ ఇక్కడ ఎక్కడా లేని వాల్యూమ్స్ వచ్చాయి చూడండి. మనం ఈ ఇయర్ మొత్తంలో లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చినట్టుగా ఈ ఇయర్ మొత్తంలో హైయెస్ట్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది. అందువల్ల దీన్ని ఎవరో స్మాల్ ప్లేయర్స్ ఎవరు ఇంత వాల్యూమ్స్ తీసుకురాలేదు కాబట్టి బిగ్ ప్లేయర్స్ ఎవరు ఎంటర్ అయ్యారు. ఏదో మార్కెట్లో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది మనకి స్లో అండ్ స్టడీగా రేపు వెళ్ళిండో మార్కెట్లో రివీల్ అవుతుంది. ఆ టైంకి కొంత మార్కెట్ దీన్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ స్టాక్లో మనము సేమ్ మన రూల్ ప్రకారం దీంట్లో కూడా బుల్ బ్యాక్ వెయిట్ చేయొచ్చు. కాకపోతే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాల్యూమ్స్ ప్రకారం బుల్ బ్యాక్ దొరకపోవచ్చు. అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వలేదు కాబట్టి మనకి 13% ఎంతో మూవ్ అయింది మార్కెట్. దీంట్లో మనము ఇక్కడ రఫ్గా ఒక రౌండ్ ఫిగర్ చేసుకొని 178 ఆ ప్రైస్లో దీన్ని బై చేసుకొని మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 220 ఆ ప్రైస్లో మనం మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి చూసుకోవచ్చు. మినిమం నియర్ బై ఒక 10-20% 1 or 2 weeks లేదంటే మ్యాక్సిమం 1 month మనకి రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన పారామీటర్స్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. సేమ్ టైము వాల్యూమ్స్ బాగా వచ్చేది మన పారామీటర్స్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కాబట్టి దీంట్లో మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ట్రెండ్ లైన్స్ అన్నీ కూడా మనకి పారామీటర్స్ అన్నీ వర్కౌట్ అవుతుంది. ఇది మన స్కానర్లో వచ్చిన థర్డ్ స్టాక్ ప్రైస్. ఫోర్త్ స్టాక్ వచ్చేసి చూడండి, మంచి ఒక ఛానల్లో అప్ సైడ్ వెళ్తూ ఉంది, స్లో అండ్ స్టడీగా ఒక ఛానల్లో పైకి వెళ్తూ ఉంది. ఇది మామూలుగా దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఇది కాదు, ఇది స్టాక్ స్లిప్ ఏదో చేశారు, అందువల్ల మనకి ఈ తక్కువ ప్రైస్లో కనపడుతుంది. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఇది ఇంతకుముందు 700 పైన ఉండేది, కాకపోతే అది స్టాక్ స్లిప్ చేయటం వల్ల ఇప్పుడు మనకి తక్కువ ప్రైస్లో కనపడుతుంది. అంతే తప్ప ఇదేం ఫాలోయింగ్ స్టాక్ కాదు. ఇప్పుడు స్లో అండ్ స్టడీగా మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది. దీంట్లో చూస్తే మనం ఈ స్టాక్లో కూడా పారామీటర్స్ వాల్యూమ్స్ బాగున్నాయి. చూడండి మన మార్కెట్ సైకిల్ని ఫస్ట్ ఒక రోజు మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ 1 week సైడ్ వేసింది, మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఒక 10 days సైడ్ వేసింది. ఇలా వెళ్తుంది. ఈ సైకిల్లో ఉంది కాబట్టి మనకు నెక్స్ట్ ఖచ్చితంగా మార్కెట్ సైకాలజీ ప్రకారం ఈ ప్రైస్ 279 ఆ ప్రైస్. ఇప్పుడు 300 ఉంది రఫ్గా. 300 అనేది ఎక్కువ ప్రైజు. అది అంటే మార్కెట్లో ఎక్కువ వాల్యూమ్స్ వచ్చాయి కాబట్టి ఆ ప్రైస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి 279, 280 ఆ రౌండ్ ఫిగర్లో మనం బై చేసుకొని వెయిట్ చేయగలిగితే మనము నెక్స్ట్ ఒక షార్ట్ పీరియడ్లో 336 ఈ సైకిల్ ప్రకారం ఇలా వెళ్తుంది కాబట్టి ఈ సైకిల్ ప్రకారం 336, 335 ఈ ప్రైస్లో మనం మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ మనం రికమెండ్ చేసే స్టాక్స్ అన్ని. మీకున్న అనాలిసిస్ కూడా కొంత దాన్ని చూసుకొని దీన్ని మనం బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో నేను చెప్పాను రైట్గా కాకుండా మీకున్న ఏదన్నా ఎవరైనా అడ్వైజర్స్ ఉంటే వాళ్ళ సలహా వరకు తీసుకోండి. లేదంటే మీకు రిస్క్ రివార్డు మీకు ఆమె ఇబ్బంది లేదు, మేము పెట్టే డబ్బులకి మేము వెయిట్ చేయగలమన్న వాళ్ళైతే ఓకే జంప్.
లేదు మేము కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలనుకుంటే కొద్దిగా మీకు ఏదైనా ఓన్ అనాలిసిస్ ఏదైనా ఉంటే కంపెనీ గురించి అలాగని చేయగలిగి అప్పుడు ట్రేడ్ తీసుకుంటే మనకి ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.